హుజూరాబాద్ జమ్మికుంట మున్సిపాలిటీల అభివృద్ధి కోసం కాంగ్రెస్ ప్రభుత్వం చెరొక 15 కోట్ల చొప్పున మొత్తం 30 కోట్లు మంజూరు చేసిందని కాంగ్రెస్ పార్టీ నాయకులు తెలిపారు. ఈ నిధులు ప్రణవ్ నాయకత్వంలోనే సాధ్యమయ్యాయని వారు పేర్కొన్నారు. నిధుల మంజూరుకు హర్షం వ్యక్తం చేస్తూ హుజూరాబాద్లోని అంబేద్కర్ చౌరస్తాలో, జమ్మికుంటలోని గాంధీ చౌరస్తాలో కాంగ్రెస్ శ్రేణులు బాణాసంచా కాల్చి సంబరాలు చేసుకున్నారు. ఈ సందర్భంగా వారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, జిల్లా మంత్రులు పొన్నం ప్రభాకర్, శ్రీధర్ బాబు మరియు ఇన్ఛార్జ్ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు చిత్రపటాలకు పాలాభిషేకం చేశారు. అనంతరం వారు మాట్లాడుతూ నగరాలకు ధీటుగా మున్సిపాలిటీలను తీర్చిదిద్దడమే కాంగ్రెస్ పార్టీ విధానమని అన్నారు. ఉప ఎన్నికల తర్వాత నిధులు మంజూరు కాని హుజూరాబాద్కు ప్రణవ్ నాయకత్వంలో నిధులు రావడం సంతోషకరమని పేర్కొన్నారు. గతంలో 3 సంవత్సరాల ఎమ్మెల్సీగా ప్రభుత్వ విప్పుగా ఉన్న సమయంలో కౌశిక్ రెడ్డి నియోజకవర్గానికి నిధులు తీసుకురాలేదని, ఇప్పుడు తీసుకొచ్చినట్లు మాట్లాడడం సిగ్గుచేటని కాంగ్రెస్ నాయకులు విమర్శించారు. ఒకవేళ నిజంగా నిధులు తీసుకురావాలని చిత్తశుద్ధి ఉంటే గతంలో కేసీఆర్ హామీ ఇచ్చిన 1000 కోట్లను తీసుకురావాలని వారు డిమాండ్ చేశారు. తెలంగాణ రాష్ట్రం అభివృద్ధి కొరకు అరే కొన్ని ఛాయగా అయితే ఉంచురమ్మా. తీసిన తెలంగాణ రాష్ట్రం అభివృద్ధి కొరకు కాంగ్రెస్ కాంగ్రెస్. కాంగ్రెస్ పార్టీ అధికారం వచ్చిన నుండి రేవంత్ రెడ్డి గారి నేతృత్వంలో ఉన్న ప్రభుత్వం ప్రజాపాలన సాగిస్తూ దినదినము ప్రజా సంక్షేమం కోసము, రాష్ట్ర అభివృద్ధి కోసం అనేక పథకాలు అమలు చేస్తూ అభివృద్ధిలో భాగంగా రాష్ట్రంలోని 119 నియోజకవర్గాలకు, ప్రతి నియోజకవర్గానికి, ప్రతి గ్రామానికి అభివృద్ధి ఫలాలు అందాలనే ఉద్దేశంతో రాష్ట్ర వ్యాప్తంగా నిధులు కేటాయించడం జరిగింది. దానిలో భాగంగానే హుజూరాబాద్ మున్సిపాలిటీకి 15 కోట్లు, జమ్మికుంట మున్సిపాలిటీకి 15 కోట్లు రాష్ట్ర ప్రభుత్వం మా ఇన్ఛార్జ్ ప్రణవ్ గారి నేతృత్వంలో వారి చొరవతో కేటాయించడం జరిగింది. కానీ ఇక్కడ ఉన్న కాంగ్రెస్ నాయకులు నిత్యం ప్రజల్లో ఉంటూ సంక్షేమ పథకాలు, ప్రజల బాగోగులు చూస్తూ ఉంటే ఒక పక్క బీఆర్ఎస్ వాళ్ళు వాళ్ళ స్వప్రయోజనాల కోసం, రాజకీయ లబ్ధి కోసం తప్పుడు ప్రచారాలు చేస్తూ మేమే ఈ నిధులు పట్టుకొచ్చినాం, మేమే సంక్షేమ పథకాలు మేమే చేస్తున్నాం అన్నట్టుగా ఒక పక్క నిత్యము సీఎం రిలీఫ్ ఫండ్ ప్రజలకు అందుబాటులో ఉంటూ అందరికీ అందిస్తూ ఉంటే ఇచ్చేది కాంగ్రెస్ పార్టీ. రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వంలో ప్రజలకు అందుతున్న
సహాయంని పక్కకు రేవంత్ రెడ్డి గారి బొమ్మ తీసేసి రేవంత్ రెడ్డి గారి దానికి సంబంధించిన మ్యాటర్ అంతా తీసేసి కేవలం చెక్కులే, ఆ చెక్కులు కూడా బౌన్స్ అయిన చెక్కులు అని ఇస్తున్నాడు. అంటే ఎప్పుడు కూడా కౌశిక్ రెడ్డి గారి పని ఎట్లుంటుందంటే అదో విచిత్రమైన పద్ధతిలో ఉంటాయి. సహాయం చేద్దాం అంటాడు, ఎవరి దగ్గర రాకుండా చేస్తాడు. రేవంత్ రెడ్డి గారు మంచి ఉద్దేశంతో ప్రజలకు ఉపయోగపడాలని సీఎం రిలీఫ్ ఫండ్ సకాలంలో అందిస్తూ ఉంటే ఆయన చెక్ బౌన్స్ అయిన తర్వాత 3 నెలల తర్వాత చెక్కు అక్కరాని సందర్భంలో తీసుకొని ప్రజలకు ఇస్తున్నాడు. ఇప్పటికిప్పుడు ప్రణవ్ గారి చెరువుతో ఈరోజు 30 కోట్లు నిధులు మంజూరైతే నేనే తీసుకొచ్చిన 1000 కోట్లు చెప్పినా కదా ఎలక్షన్లప్పుడు, ఆ 1000 కోట్ల భాగంగా ఈ ఫండ్ వచ్చిందని చెప్తుంటాడు. ఎవరికో పుట్టిన బిడ్డను ఈయన కాంగ్రెస్ పార్టీ మరి యొక్క హుజరాబాద్ నియోజకవర్గ ఇన్ఛార్జ్ గౌరవనీయులు కొడితెల ప్రణవ్ గారి నాయకత్వంలో ఈ హుజరాబాద్ అభివృద్ధి కొరకు 30 కోట్ల పైచిలకు మరి రేవంత్ రెడ్డి గారితో, మహేష్ కుమార్ గౌడ్ గారితో, ఈ యొక్క జిల్లా మంత్రి పొన్నం ప్రభాకర్ గారితో సంప్రదింపులు చేసి హుజరాబాద్ అభివృద్ధి కొరకు మరి ప్రణవ్ గారు కృషితో ఇది అభివృద్ధి జరుగుతున్నది. నిన్నగాక మొన్న మరి 2 కోట్ల పైచిలకు మా హుజరాబాద్ హనుమాన్ గుడి చైర్మన్ కొల్పాక శంకర్ గారి ఆధ్వర్యంలో మరి విడుదల చేయడం జరిగింది. అలాగే ఇప్పుడు కూడా మరి రేవంత్ రెడ్డి గారు 119 నియోజకవర్గానికి 100 కోట్ల పైచిలకు అభివృద్ధికి మేము మంత్రివర్గము సుగమమని చెప్పడం జరిగింది. అందులో భాగంగానే హుజరాబాద్కు ఇప్పుడు 30 కోట్లు మరి ప్రణవ్ గారి నాయకత్వంలో తీసుకురావడం జరిగింది. సరే, ఈ మాట ఇటుస్తే కౌశిక్ రెడ్డి గారి ఆయనే నేను 1000 కోట్లు తీసుకొస్తానన్నాడు. మరి 1000 కోట్లు తీసుకొచ్చినప్పుడు ఆయన కల్వకుంట్ల చంద్రశేఖరరావు దగ్గరికి పోయి ఫామ్ హౌస్లో పడి ఉన్నటువంటి చంద్రశేఖరరావు దగ్గర పోయి మాత్రం 1000 కోట్లు కాదు మరి రూపాయి కూడా తీసుకురాలేదు. ఈ రాష్ట్ర ప్రజలు గమనిస్తారు, హుజరాబాద్ నియోజకవర్గ ప్రజలు కూడా గమనిస్తారు. ఒకవేళ మొన్న 10 మంది ఎమ్మెల్యేలు బీఆర్ఎస్ పార్టీ నుంచి కాంగ్రెస్ పార్టీలో చేరినటువంటి వాళ్ళు మేము రాష్ట్ర అభివృద్ధి కొరకు కాంగ్రెస్ పార్టీలో చేరినామని ఆ యొక్క శాసనసభ్యులు చెప్పడం జరిగింది. ఒకవేళ నీవు అటువంటి సంప్రదింపులు మరి రేవంత్ రెడ్డి గారితో కావచ్చు, మహేష్ కుమార్ గారితో ఎప్పుడైనా సంప్రదింపులు చేసి 1 రూపాయి తీసుకొస్తే నువ్వు ఈ ప్రజలకు నేను తీసుకొచ్చినని చెప్పచ్చు. కానీ